నేను నిజంగా రక్షణ పొందానా? లేక రక్షణ పొందానని అనుకుంటున్నానా? ఇలాంటి ప్రశ్నలు మీకు వస్తున్నాయా? ప్రతి విశ్వాసికి రక్షణ నిశ్చయత ఉండాలి. రక్షింపబడిన ప్రతి వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. నంబర్ 1, యేసు ప్రభుని సొంత రక్షకునిగాను, దేవునిగాను అంగీకరించి, మన నోటితో ఒప్పుకొని, హృదయంలో విశ్వసించి, ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్మడం రక్షణకి రుజువు. నంబర్ 2, రక్షింపబడిన వ్యక్తి ఖచ్చితంగా తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడతాడు. గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపం అంటే ఏడవడం కాదు గాని, మార్పు చెందటం, పాపం నుండి వెనక్కి తిరగడం, దేవుని వైపు అడుగులు వేయడం. నంబర్ 3, రక్షింపబడిన వ్యక్తిలో నూతన హృదయం, నూతన జీవం ఉంటుంది. అంటే మన పాత జీవితానికి, క్రొత్త జీవితానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. మనం దేవుని శక్తి ద్వారా మార్చబడ్డాం కనుక అన్ని విషయాల్లో దేవుణ్ణి మహింపరచాలనే కోరిక బలంగా ఉంటుంది. నంబర్ 4, రక్షింపబడిన ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు కనుక ఆయన మనల్ని నడిపించడం, అలాగే క్రీస్తు పోలికలోనికి మనల్ని మార్చడం మనం అనుభవిస్తాం. నంబర్ 5, దేవుని వాక్యం చదవటమే కాదు గాని దానికి లోబడ్డానికి ఇష్టపడతాం, ప్రయత్నిస్తాం. ఇంకా దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతాం. నంబర్ 6, మనలో జరిగిన ఈ రక్షణ కార్యం గురించి సాక్ష్యమిస్తాం, అలాగే సువార్త ప్రకటించడానికి ఇష్టపడతాం. నంబర్ 7, రక్షణ పొందిన వ్యక్తిలో ఖచ్చితంగా ఆత్మఫలం కనిపిస్తుంది.